నా హృదయపూర్వక వందనాలు. ఇది రెండవసారి మీ గ్రామం రావడం. ఇంతకు ముందు ఒకసారి వచ్చాను. బహుశా అది ఏ కారణమో నాకు మర్చిపోయాను. కాకపోతే మామూలుగా వచ్చి ఉంటాను. ఆనంద్ చాలా దయగల మాటలు చెప్పారు నా గురించి. ఎందుకంటే మనుషులుగా మనం అంతా గొప్పవాళ్ళమేం కాదు. ప్రభువు కంటే మనందరికంటే ప్రభు గొప్పవాడు. మనకి అపోస్తలుడైన పౌలు ఒక మాట రాస్తాడు. క్రియ చేత కానీ మాట చేత కానీ సమస్తమును ఏం చేయమంటాడు? దేవునికే మహిమ కలుగునట్లుగా చేయాలి. మనం ఏం చేసినా, మనం ఎవరమైనా దేవునికే మహిమ కలిగేటట్లుగా మనము దీవించాలి. ఆనంద్ గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట చెప్తాను, మీ అందరికీ అర్థమవుతుంది. మట్టిలో మాణిక్యం మీకు అందరికీ తెలుసు. చక్కని యవనస్తుడు. నా దగ్గరికి వచ్చి 2 సంవత్సరాలు బైబిల్ తరఫీతుకు జాయిన్ అయ్యారు. ఎవరో నాకు తెలియదు. క్లాస్లో కూర్చున్నప్పుడు మాత్రం నన్ను ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. దాన్ని బట్టి నేను అనుకున్నాను, ఇతనికి బైబిల్ నాలెడ్జ్ ఉంది, బైబిల్ని శ్రద్ధగా వెతికేటువంటి వ్యక్తి అని అనుకున్నాను. ఆ తర్వాత కాలక్షేపం క్వశ్చన్లుగా నువ్వేం చేస్తావో, మీ నాన్నగారు ఏం చేస్తారు అంటే, మేము 3 జనరేషన్ల నుంచి క్రీస్తు సంఘంలో సువార్థికులమండి. మా తాతగారు, మా నాన్నగారు, నేను. అప్పుడు తను నన్ను వేసేటువంటి ప్రశ్నలకు ఎందుకు ఇలా వేస్తున్నాడు అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే బైబిల్లో తిమోతి పత్రికలో మీ అవ్వ అలాగునే మీ అమ్మగారు దగ్గర నువ్వు నేర్చుకున్నటువంటి లేఖనములను బట్టి నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలుసు తిమోతి అని పౌలు రాస్తూ ఉంటాడు. కనుక ఒకవైపు పురాతన వ్యక్తి అయినటువంటి తాతగారు, మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి తండ్రి గారు, తరువాత ఇప్పుడు యవన కాలంలో పని చేయడానికి ప్రభు యొక్క కాడి భుజానికి ఎత్తుకున్నటువంటి యవనస్తుడు. ఈ విధానాలన్నింటినీ మనం చూసినప్పుడు చక్కని కుటుంబంలో పెరిగాడు, పెద్దవాడయ్యాడు, దేవుని సేవ చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో దేవుడు విడిచిపెట్టడు. ఎందుకు విడిచిపెట్టడు అంటే ఆయన సహజమైనటువంటి ప్రేమ అలాంటిది. తనని వెదుకు వారి గురించి కానీ, తనని ప్రేమించే వారి గురించి కానీ, తనకు కృతజ్ఞత చూపించే వారి గురించి కానీ దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. ఇశ్రాయేలీలు ఎందుకు వారి యొక్క జీవన విధానంలో పతనమయ్యారు అని మనం అనుకుంటే కృతజ్ఞత లేకపోవడము. కృతజ్ఞత అనేటువంటిది ఒక గొప్ప ఐశ్వర్యము, అందరికీ దక్కదు అది. ఎందుకు అంటే చాలా మందికి కృతజ్ఞత కొంతకాలమే ఉంటుంది, కొద్ది రోజులు, కొద్ది సంవత్సరాలు ఉంటుంది, తర్వాత దాన్ని విడిచిపెట్టేస్తారు. దావీదు మాత్రం అలా చేసేవాడు కాడు. దావీదు ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండేవాడు. మనం కృతజ్ఞత ఎప్పుడు ప్రారంభించాలి అని అంటే, మనం ఉదయం లేవడం దగ్గర నుంచి ప్రారంభించాలి. రాత్రి నిద్రలో మరణించి ఉంటే మనం ఉదయాన్ని కృతజ్ఞతలు చెప్పలేము. దేవుడు సజీవులుగా లేపాడు, ఇంకొక దినాన్ని ఇచ్చాడు, దానికే కృతజ్ఞత. దావీదు అలాంటి స్వభావం కలిగిన వాడు. అలాగునే యాకోబు కూడా కృతజ్ఞత కలిగిన వాడు. యాకోబు తన మామ దగ్గరికి వెళతాడు. వెళుతూ ప్రయాణం అవుతూ మధ్యదారిలో బేతేల్ దగ్గర
ఒక రాయి పెట్టి, నేను మళ్ళా వచ్చినప్పుడు నేను తిరిగి సజీవంగా వస్తే అని ఒక చిన్న విన్నపాన్ని అక్కడ పెడతాడు. పెట్టి మళ్ళా తిరిగి వస్తాడు అదే మార్గాన్ని 14 సంవత్సరాల తర్వాత. అప్పుడు ఆ రాయి మీద కొంచెం నూనె పోసి దాన్ని అభిషేకిస్తాడు. అదే స్థలంలో దేవుడు తన మందిరాన్ని కట్టించుకున్నాడు. ఒక వ్యక్తి చేసేటువంటి కార్యము నిజంగా విశ్వాసముతో, కృతజ్ఞతతో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక కార్యాన్ని దేవునికి చేస్తూ ఉంటాడో, దేవుడు అన్నడు మర్చిపోడు, దాన్ని నిలబెడతాడు. మహాదేవునికి ఒక ఆలయ నిర్మాణాన్ని జరిగింది ఆ స్థలంలో. మహాదేవుడు ఎంతో సంతోషించి ఉంటాడు. కనుక కృతజ్ఞత అనేటువంటిది ఏ విధంగా పూర్వమందు సమాజాలు కాదు కానీ వ్యక్తులుగా జీవించిన వారందరూ కృతజ్ఞతలు చూపించారు దేవునికి. ఎందుకంటే వారి హృదయంలో దేవుణ్ణి అలాగా హత్తుకున్నారు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి హృదయంలో హత్తుకుంటామో కృతజ్ఞతా భావము అనేటువంటిది మనలో ఏర్పడుతుంది. లేదు అంటే కష్టం. భార్య భర్తల మధ్య కృతజ్ఞతా భావం ఉండాలి. నిన్ను చేసుకున్నాను, నా అదృష్టము అనేటువంటిది భర్తకి కలిగినప్పుడే ఆ కృతజ్ఞతను భార్యకు చూపిస్తూ ఉంటాడు. మీరు నన్ను సకల విధాలుగా ఆదరిస్తున్నారు అనేటువంటి ఆ నమ్మకము భార్యలో ఉన్నప్పుడే తాను కృతజ్ఞతరాలుగా భర్తకు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ విడిపోరు. ఏ సమస్యనైనా వాళ్ళిద్దరూ కలిసి ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఇది లేదు. లేకపోవడం వల్లనే సమస్యలు, కొట్లాటలు, విడిపోవడాలు, చంపేసుకోవడాలు ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయంటే వారు విగ్రహారాధికులు కాబట్టి. విగ్రహాల దగ్గర జీవం లేదు, అవి రాళ్ళు రప్పులు. అందుకొరకు అవేమీ తిరిగి ఇవ్వలేవు. మానవుడు ఇచ్చేదాన్ని తీసుకొని లేవు, మానవుడు ఇచ్చిన దానికి తిరిగి ప్రతిగా ఇవ్వలేవు. ఇదే మన దేవునిలో ఉండేటువంటిది. మన దేవునికి ఏదైతే ఇస్తున్నామో మళ్ళా ప్రతిగా ఆయన చెల్లిస్తాడు. చాలా మంది పాస్టర్లు మీ గృహాలకు వచ్చి, నాయన 60 100 దీవించు అని ప్రార్థన చేస్తారు. ₹1 ఇస్తే 60 100 దీవించమని ప్రార్థన ఎందుకు చేస్తారు? అంత గొప్పగా ఇచ్చేవాడిని. కనుక ఈ ఇవ్వడము పుచ్చుకోవడము అనేటువంటిది సజీవుడైన మన దేవునికే తెలుసు. మనం ఏమిస్తామో అది తిరిగి పొందుతాం. మనకి అనేక వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏమిటి అంటే, నువ్వు దేంతో కొలుస్తావో నేను దాంతోటే కొలుస్తాను, నువ్వేమి విత్తుతావో ఆ పంటనే నీకు సమకూరుస్తాను. ఇలాంటివన్నీ మనం చదివినప్పుడు ప్రకటన గ్రంథంలో చూస్తాము, మత్తయి సువార్తలో చూస్తాము. ఈ మాటలన్నీ కూడా ఏం నేర్పిస్తూ ఉంటాయంటే, దేవుడు ఎలాంటి వాడు. నీకు ఒక విత్తనం ఇచ్చాడు, అది గుమ్మడి విత్తనం అవ్వచ్చు, లేకపోతే ఆనప విత్తనం అవ్వచ్చు, లేకపోతే మొక్కజొన్న విత్తనం అవ్వచ్చు. దేవుని వాగ్దానము అందులో ఈ రోజున మనుషులు చూడటం లేదు. ఒక్క మొక్కజొన్న గింజ విత్తితే దేవుడు తాను అన్నాడు, భూమి ఫలించి అభివృద్ధి నివ్వు, ఫలించమన్నాడు భూమిని. ఆ ఫలించమన్నటువంటి భూమిలో నువ్వు ఏం చేసావంటే, ఒక విత్తనం వేస్తే ఒక్క మొక్కజొన్న చెట్టు లేచి ఎన్ని పొత్తులు వేస్తుంది? అది నాటిన చోట ఎంత సారవంతమైనటువంటి భూమో అన్ని పొత్తులు వేస్తుంది. ఒక్కొక్క పొత్తులో 300 గింజలు ఉంటాయి. ఒక గింజే కదా నాటావు. దేవుడు నువ్వు ఒక గింజే నాటావు, నీకు ఒక గింజే ఇస్తాను, లేదంటే రెట్టింపు ఇస్తాను 2 గింజలే అన్నాడు అనుకోండి. ఈ రోజున మనము భోజనం కొరకు అందరినీ ఒకళ్ళు చంపుకునేవాడు. మనం ఒక్క వరి గింజ నాటితే ఆయన దానికి పిల్లలనిచ్చి కొన్ని 100 ధాన్యాల గింజలను ఇస్తున్నాడు. ఒక బస్తా ధాన్యం నువ్వు విత్తనాలు పోస్తే
దానిని ఎన్నో బస్తాలు, ఎకరానికి ఈ రోజున 50 బస్తాలు, 60 బస్తాలు, 70 బస్తాలు పండిస్తున్నారు. ఎకరానికి 4 కుంచాలు విత్తనాలు చాలు. అయితే దేవుని వాగ్దానం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేస్తే, ఆ భూమి ఏ విధంగా ఫలిస్తుందో, ఆ ఫలింప చేసేటువంటి శక్తిమంతుడు ఎవరు అనేటువంటి జ్ఞానం మానవుడికి ఉండుంటే ఇంకా భూమి ఇంకా సారవంతమయ్యేది. కరువులు, అధికమైన వర్షాలు ఇవన్నీ సంభవించకుండా సమతుల్యముగా భూమి మానవునికి ఉండేది. కానీ మానవుడు కృతజ్ఞత లేనటువంటి జీవనాన్ని గడుపుతున్నాడు, కృతజ్ఞత లేనటువంటి విధానాన్ని గడుపుతున్నాడు. ఆకాశ మహాకాశములను సృజించిన వాడు ఆయనే అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం. కానీ ఆ మహాకాశము నుండి వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు, ఈ భూమి నుండి వృద్ధిని ఇస్తున్నాడు. ఇవన్నీ ఇచ్చిన వాడు ఎంత గొప్ప దేవుడో అనేటువంటి దానిని మనం ఆలోచించము. దావీదు కీర్తనల్లో 116వ కీర్తన 17వ వచనములో దావీదు హృదయము నిండినంత అంతటితో కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను నీకు కృతజ్ఞతార్పణము అర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన వాళ్ళు మీరు చదవకండి, నేను చదువుతాను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఎవరి నామాన్ని ప్రార్థన చేసి కృతజ్ఞత ఇస్తానంటున్నాడు? యెహోవా నామాన్ని. యెహోవా నామాన్ని ప్రార్థన చేస్తాడట. ఈ రోజున క్రైస్తవులు యెహోవా నామాన్ని ప్రార్థన చేస్తూ క్రీస్తు ప్రభువులో తండ్రిని అడుగుతూ ఉన్నప్పుడు అది నిశ్చయంగా ఇస్తాడు అనేటువంటి ఒక ఆ నమ్మకత్వాన్ని కలిగి ఉంటే నిజంగా ఎంత ధన్యమైంది ఈ భూమి. దేవుడు ఇంకొక క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం కొరకు సృష్టించడు. ఆయన నిశ్చయముగా ఈ భూమిని, ఆకాశాన్ని దీవించి ఉండేవాడు. ఈ భూమి ఆకాశాన్ని ఎందుకు తొలగించేస్తున్నాడు అంటే, మనల్ని బట్టి. మట్టి నుండి మానవుని చేసినప్పుడు, ఆ మానవుడు పాపం చేసినప్పుడు ఆ మట్టి అంతా పాపం చేసింది. అందుకేమంటున్నాడంటే, ఈ మట్టిని నేను తీసేస్తున్నాను, ఈ మట్టిని నేను కాల్చేస్తాను, పంచభూతములు మిక్కిలి వేండ్రముతో లయమైపోతాయి. కనుక ఏమీ ఉండవు. ఎందుకు అంటే మానవుణ్ణి మట్టి నుండి తీశాడు. అయితే మట్టి నుండి తీసిన దాంట్లోనే కొందరిలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏమిటయా అంటే, ఈ మట్టి ఘటములలో మహదైశ్వర్యమును నింపాను అన్నాడు. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో ఆయనకు, ఆయన నామం పేరట ప్రార్థన చేస్తూ ఉంటారో, ఆయన నామం పేరట ఆయనకు అర్పణలు, కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ ఉంటారో, వాళ్ళందరినీ తన సన్నిధికి తీసుకుంటూ ఉంటాడు. ఆ మహదైశ్వర్యము నింపుతూ ఉంటాడు. ఏమిటి మహదైశ్వర్యము అంటే, నిత్య జీవము. దేవుడు ఆ మట్టి ఘటం అంటే ఏంటంటే కుండలు. అయితే మనము మట్టి నుండి తీయబడ్డాం కాబట్టి దేవుడు ఇంకొక పేరు పెట్టి ఏమని పిలుస్తున్నాడు అంటే, మనము మట్టి ఘటములు అని పిలుస్తున్నాడు. అయితే ఈ మట్టి ఘటాలని మట్టిలో కలిపేసేటప్పుడు మన ఆత్మలను ఆయన జీవములోని ముంచుతున్నాడు, ఆయన జీవములో కలుపుకుంటున్నాడు. పరలోకమందు నిత్యము మహాదేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలము మానవుడు ఉండడానికి దేవుడు సిద్ధపరచుకున్నాడు. మనం చనిపోయిన తర్వాత ఇంక మళ్ళా దేవునితో ఉండాలి అనుకున్నప్పుడు మనకి ఇంక మరణం లేదు. మనం దేవుడు ఎంతకాలం ఉంటే మనం అంతకాలం ఉంటాం. ఒకవేళ దేవుడు మళ్ళా మీరు భూమి మీదకి పొండిరా అబ్బాయి, కాస్త కాలం షికారు చేసి రండిరా అంటే ఏమో తెలియదు. కానీ లేదు అంటే పరలోకములో నిత్యము మనము దేవునితో సమానంగా జీవించేటువంటి వ్యక్తులము. ఎప్పుడు అంటే మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు. మన కృతజ్ఞత ఎక్కడి వరకు వస్తుంది? చర్చిలో నుంచి ఇంటి వాకిటి వరకు వస్తుంది. ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము? కృతజ్ఞత చేసి అలాగా ఆ కర్రకు తగిలించేస్తాం.
కృతజ్ఞత అనేటువంటిది ఏమనుకుంటామంటే మనము కేవలము దేవునికి ఇవ్వడమే అనుకుంటాం. కాదు, అదే ఉంది. కానీ కృతజ్ఞత అనేటువంటిది ఏమిటి అయ్యా అంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అప్పుడే నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావు. దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్నదని ఇంకొకరికి చూపించడానికి, దేవుడు ప్రేమామయుడని చూపించడానికి ఆ ప్రేమను నువ్వు ఇంకొకరికి ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్తలో 24వ అధ్యాయము ప్రాంతంలో ఏం చెప్తారు అంటే, మీరు నాకు దాహం కొనగా మీరు నాకు నీళ్ళు ఇచ్చారు, నేను ఆకలి కొంటే భోజనం పెట్టారు, నాకు చలి వేస్తే మీరు ఏమి ఇచ్చారు? దుప్పటి ఇచ్చారు. అప్పుడు ఈ రాజ్య సంబంధులైనటువంటి వాళ్ళు అందరూ అడుగుతున్నారు, ప్రభువా ప్రభువా, మేము ఎప్పుడూ నీకు ఇవ్వలేదు కదా. నిజమే, నాకు ఇవ్వలేదు మీరు, కానీ మీలాంటి సహోదరులకి ఒక్కడికి ఇచ్చావు. నువ్వు వాడికి దాహం వేసినప్పుడు నీళ్లు ఇచ్చావు, చలి వేసినప్పుడు దుప్పటి ఇచ్చావు, అలాగే ఆకలి కొంటే అన్నం పెట్టావు. కనుక ఇది నువ్వు నాకు చేసినట్లే. అందుకే నేను ప్రతిగా ఏమి ఇస్తున్నాను నీకు అంటే, పరలోకం ఇస్తున్నాను, ఆ నిత్య జీవాన్ని ఇస్తున్నాను. నువ్వు నిత్యము నాతో పాటు ఉంటావు. దేవుడు మన దగ్గర నుంచి అల్పమైన వాటిని తీసేసి శాశ్వతమైన వాటిని మనకి ఇస్తున్నాడు. అల్పమైనవి, తుచ్చమైనవి తీసేస్తున్నాడు. మనలో కోపాన్ని తీసేస్తున్నాడు, అసూయను తీసేస్తున్నాడు, అబద్ధాన్ని తీసేస్తున్నాడు, మోసాన్ని తీసేస్తున్నాడు, వ్యభిచారము, త్రాగుబోతులు, చుట్టలు కాల్చేవాళ్ళు, ఇలాగ ఎన్నో అవలక్షణాలు మనం ఈ భూమి మీద సంపాదించుకుంటే వాటన్నిటినీ తీసేసి పరలోక సంబంధమైన నిత్య జీవాన్ని, పరలోకపు ఆశీర్వాదాలని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఎంత ఉంది కృతజ్ఞతా భావంలో. అందుకు మనము మన సెల్ఫిష్నెస్ అంటే మన సొంతంగా మన కొరకే మనము ఆలోచించకుండా కొంచెమైనా మన పొరుగువాని గురించి ఆలోచన చేయాలి. నీ పొరుగువాని నిన్ను వలె ప్రేమించమని ప్రభువు చెప్పినప్పుడు, పొరుగువాడు ఎవడో చెప్పలేదు. వాడు క్రైస్తవుడా, హిందువుడా, మహమ్మదీయుడా, ఎవడని చెప్పలేదు. ఎందుకు? ఆయన చెప్పుంటే బాగుండే, నేనైతే క్రైస్తవుడినే ప్రేమిస్తానండి, ఇంక బయట వాళ్ళకి నేను ప్రేమించను, ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ఎరగని ప్రజలండి అని అనొచ్చు మనం. కానీ దేవుని ప్రేమను చాటేటువంటి విధానాన్నే సూచిస్తున్నాడు, కానీ ఇంకొకటి సూచించట్లేదు. ఎప్పుడైతే నీవు క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఒక అన్యజనుడికి ఉపకారం చేసి, లేకపోతే ఆకలేస్తే అన్నం పెట్టి, లేకపోతే బట్ట ఇస్తే, అప్పుడు నువ్వు నీ దేవుని ప్రేమను చూపిస్తున్నావు. ఇదే సువార్త ప్రకటించడం. మనం అందరము వెళ్ళి వీధులంటే బైబిల్ పట్టుకొని యేసుక్రీస్తుని నమ్ముకోండి అని సువార్త ప్రకటించలేకపోవచ్చు. మీ సమాజపు కట్టుబాటులు కొన్ని ఉంటాయి, మీ కుటుంబపు ఆచారాలు కొన్ని ఉంటాయి, కానీ దేవుని నామాన్ని స్తుతింప చేసేటువంటిది, ఆయన ప్రేమను లోకానికి చూపించేదానికి ఏ కట్టుబాట్లు లేవు. అందుకు వాటిని మనం వాడుకోవచ్చు. వాటిని మనం వాడుకున్నప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తాడు. ఆయనే మార్గములను సరళం చేస్తాడు. ఆయనే మన ఆలోచనల పరిధుల్ని దాటిస్తాడు. కనుక మనము విత్తినదేదో అది కొయ్యాలి, అది కోసేటప్పుడు అది అత్యంత సమృద్ధి కలిగినటువంటి పంటను కొయ్యాలి అని మనం అనుకోవాలి. అప్పుడు కృతజ్ఞత భావాన్ని మనం చూస్తాం. దేవుడు మానవులకు చేసిన వాగ్దానాన్ని ఎప్పుడూ మరిచిపోలేదు. తొలకరి వర్షమును కడవరి వర్షమును కూడా కురిపిస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన చేసిన వాగ్దానము. ఈ ప్రపంచానికి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇస్తున్నాడు, నీళ్లు ఇస్తున్నాడు. మనుషులు మాట వినప్పుడు, మనం పిల్లలు మాట వినకపోతే ఒక మొట్టికాయ ఎలాగ వేస్తామో, మనుషులు మాట వినప్పుడు కొన్ని మొట్టికాయలు వేస్తూ ఉంటాడు.
ఇప్పుడు కరోనా అనే మొట్టికాయని వేశాడు మనకి. మనం జాగ్రత్తగా ఉండాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. ఐగుప్తు ఫరోకి దేవుడెవరో తెలియదు. నీ దేవుడెవరో నాకేంటయా, ఓ బయటకు అన్నాడు. అయితే మోషే గారితో దేవుడు చెప్తున్నాడు, యెహోవా నువ్వు పోయి వాడికి ఈ 10 రోగాలని కలుగు చేయి, అప్పుడు నేను ఎవరినో తెలుస్తుంది అన్నాడు. అప్పటికీ తెలియలేదు. అయితే దేవుడే అంటున్నాడు, నేను ఫరో హృదయాన్ని కఠినపరిచాను. కృతజ్ఞత లేని వాళ్ళు హృదయాల్ని కఠినపరుస్తాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు ఇంకెవరి మీద నేరం వేయకుండాను దేవుడి మీద కూడా నేరం వేయలేరు వాళ్ళు. కనుక కృతజ్ఞత లేకుండా 400 సంవత్సరాలు బానిసత్వం చేయించుకున్నాడు, పట్టణాలు కట్టించుకున్నాడు, ఇటుకలు తయారు చేసుకున్నాడు, ఎన్నెన్నో మార్గాలు ఎన్నెన్నో విధానాలు చేశాడు ఇశ్రాయేలు ప్రజలతో. కనీసం కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నాడు. ఏమయ్యా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నేను ఫరోని అంటున్నాడు. ఈ ప్రపంచానికి నేను అధినేతను, నేను ఫరోను అంటున్నాడు. అయితే సరే, ఇప్పుడు యుద్ధము ఎవరి మధ్య మొదలైంది అంటే ఫరో మధ్యనో యెహోవా మధ్యనో. అందుకే యెహోవా అనే నామానికి ఏమి వచ్చిందంటే సర్వ సైన్యాధిపతి అని నామం వచ్చింది. నిర్గమాకాండంలో యెహోవా ఎవరు అంటే సర్వసైన్యాధిపతి. సర్వసైన్యాధిపతి అంటే ఇశ్రాయేలు పక్షాన్ని సర్వసైన్యాధిపతిగా నిలబడ్డాడు. అందుకే ఇశ్రాయేలు కొరకు ఎన్నో యుద్ధాలు చేశాడు దేవుడు. అప్పుడు ఫరోతో యుద్ధం చేయడానికి నేను చేస్తాను యుద్ధం. మనకి బైబిల్ చెప్పింది ఏమిటి అంటే, ఆయన కత్తి, కర్ర, బాణాలు, ఫిరంగులు, బాంబులు వీటితో యుద్ధం చేయలేదు. ఆయన జ్ఞానంతో యుద్ధం చేశాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం దాటి బయటికి వచ్చేయమన్నాడు. ఎలా వచ్చేస్తారు? అది లోతైనటువంటి సముద్రం. అయితే మోషే, సర్వశక్తిమంతుడగు నీ దేవుడిని నేనున్నాను యెహోవాను, నీ దుప్పటిని లేదా నీ కర్రను ఆ నీళ్లకు త్రాకించు, అప్పుడు నువ్వు చూతిగానే ఏమంటావు. అందుకే మోషే అంటాడు, దేవుడు నేడు మీకు కలుగు చేయబో రక్షణను నిలిచియుండి చూడుడి. మీరేం చేయొద్దు, మీరు కాలువలు కట్టొద్దు, నీళ్లు తోడక్కర్లేదు, ఇంజన్లు తీసుకురాక్కర్లేదు, లేదంటే ఇంకొక పని చేయక్కర్లేదు. ఇగో యెహోవా ఏ విధంగా మీకు రక్షణ ఇస్తున్నాడో చూడమన్నాడు. అప్పుడు ఆ కర్రను ఎప్పుడైతే తాకించాడో అది 2 పాయలుగా విడిపోయింది. ఇశ్రాయేలు ఆరిన నేలను నడుస్తున్నారు. ఇప్పుడు వారిని చూచి ఐగుప్తీలందరూ వారిని వెంబడించారు. శ్రేష్టమైనటువంటి గుర్రాలు ఉంటాయట ఐగుప్తులో. సొలొమోను కాలంలో మనకు చెప్తాడు ఎంత శ్రేష్టమని అంటే, అంత శ్రేష్టమైన గుర్రాలు, చారియట్స్, రథాలు ఉంటాయి, సైన్యము, ఒంటెలు సైన్యము, ఇలాంటి ఎన్నో రకాలైన సైన్యము ఎర్ర సముద్రంలోకి దిగిపోయాయి. సరిగ్గా సెంటర్కి వచ్చేటప్పటికి ఇశ్రాయేల్ని గట్టెక్కేమన్నాడు, ఎక్కేశారు. ఆయన మళ్ళా సముద్రాన్ని కలిపేశాడు. మోషే, నా యుద్ధం చూసావా ఎలా ఉందో? ఒకవేళ నిజంగానే నువ్వు యుద్ధం చేస్తుంటే మోషే, యెహోషువ నాయకత్వంలో నువ్వు యుద్ధం చేస్తుంటే మళ్ళా ఇంకొక మార్గాన్ని వచ్చేవాడు. కనుక ఇప్పుడు ఇక ఫరో మళ్ళా నీ వైపు చూడలేడు, నీ మీదకి రాలేడు. ఫరో ఐగుప్తు దేశంలో ఫరో సైన్యం ఒక్కటే లేకుండా ఆయన నాశనం చేశాడు. ఓగు రాజును ఏం చేశాడు? అందుకే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో ఎవరావిడ? రాహాబ్ అనేటువంటి వేశ్య సాక్ష్యం చెప్తుంది. మీరు యోగు మొదలగు రాజులకు ఏ విధంగా మీరు యుద్ధం చేసి వాళ్ళని సర్వనాశనం చేశారో మాకు తెలుసు గనుక మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. యెహోవా మాటలు వింటుంటే మనందరికీ గుండెలు కరగాలి.
మనలో ఉన్నటువంటి పాపాలు యెహోవా నామాన్ని స్తుతించినప్పుడు అవి బయటికి పోవాలి. యేసు యొక్క వెలుగు ఎవరి హృదయములో అయితే ప్రకాశిస్తుందో అప్పుడట సాతానుడు పారిపోతాడట. 2వ దశలోనికి 2వ అధ్యాయంలో పాల్ గారు రాస్తుంటారు. కనుక యేసు యొక్క ప్రకాశము, ఆ సువార్త యొక్క ప్రకాశము ఎవరి హృదయాల్లోకైతే ప్రవేశిస్తుంటుందో, యెహోవా నామము ఎవరి హృదయాల్లో జపింపబడుతూ ఉంటుందో వాళ్ళ హృదయాలు మెత్తగా అయిపోతాయి అన్నమాట, కరిగిపోవడం అంటే. అందుకు ఆమె అంటుంది, మీరు ఈ యెరికోను ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నప్పుడు మమ్ములను మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఎవరు అంటే వ్యభిచారిణి అయిన దేవుడు తనని క్షమించాడు. ఏమని ఎందుకు క్షమించాడు? తన హృదయం కరిగిపోయింది, అంటే తన హృదయంలోంచి పాపము పారిపోయింది, ఇక లేదు. అందుకు యేసుక్రీస్తు ప్రభువుకి రాహాబు తల్లిగా వచ్చింది. ఎంత గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడో చూడండి. ఒక పాపాత్మురాలైన స్త్రీని పరిశుద్ధుడైనటువంటి ప్రభుకి తల్లి వరుసకు తీసుకొచ్చాడు. ఎందుకంటే విశ్వాసము వలన ఆమె నీతిమంతురాలుగా తీర్పు పొందింది. మనం ఎన్నైనా విగ్రహ పూజలు చేయొచ్చు, ఎంతో మందితో అబద్ధాలాడొచ్చు, మోసం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎప్పుడైతే మన విశ్వాసము ద్వారా ప్రభువుని మన హృదయంలో చేర్చుకుంటామో వాటన్నిటి నుండి మనల్ని విముక్తినిగా చేస్తాడు. చేసే ఒకే ఒక దేవుడు ఈయన, ఇంకెవరికీ లేదు ఈ శక్తి. అలాగనే యాకోబు నూతు దగ్గర ఉన్నటువంటి పాపాత్మురాలైన స్త్రీ, ఆమె నీళ్లకు వచ్చింది మధ్యాహ్నం. ఆమె హృదయాల్లో జీవజలాల్ని ప్రవహింపచేశాడు, ఆమెను పవిత్రురాలుగా చేశాడు. మొట్టమొదటి గుండగా ప్రభువు ఇక్కడున్నాడు చూడండి రండి అని సువార్త ప్రకటించింది ఎవరు? ఆ సమరయ స్త్రీ. మనం చర్చికి వెళుతూ పక్కింటి వాళ్ళు ఎప్పుడూ పిలవం, ఆమె ఊరిని పిలుచుకొచ్చింది. కనుక మనం చర్చికి వెళుతున్నప్పుడు మన ప్రభువు ఏమంటున్నాడంటే, నీ పొరుగువాడిని నిన్ను వల్లే ప్రేమించన్నప్పుడు, నువ్వు రక్షింపబడినప్పుడు నీ పొరుగువాడు కూడా రక్షింపబడాలి కదా. నీ పొరుగువాడు ఒక ఆకలి కొంటే అన్నం పెట్టినప్పుడు వానికి కూడా ఈ సువార్త నిధిని ఇవ్వాలి కదా. ఇదే క్రిస్టియానిటీకి, క్రైస్తవ్యానికి ఉండేటువంటి మూలధనము. మనల్నే ప్రేమించుకోవడం కాదు, మన చుట్టూ ఉన్నవారిని మనము చూడాలి. అందుకే క్రైస్తవ్యము ఎన్నో కష్టాలు, శ్రమలు, శపథాల నుండి బయటకు వచ్చింది. ఎంతో మంది చక్రవర్తులు ఈ క్రైస్తవ్యము రూపు లేకుండా చేసేద్దామని బైబిల్ని కాల్చివేసి, క్రైస్తవులను చెరుకు పెణాల్లో వేపేసేసి తారుగుడ్డలు కట్టి లైట్లుగా వెలిగించుకొని వాళ్ళు విన్యాసాలు చేసుకున్నటువంటి క్రైస్తవము ఎంతగా వ్యాప్తి చెందింది అంటే, అప్పుడైనా మనకు విశ్వాసము మన హృదయాల్లోకి జనించాలి. ఇది ఇక్కడది కాదు, పరలోక సంబంధమైంది, పరలోకము నుండి దిగి వచ్చినటువంటిది. ఈ విశ్వాసమైన, క్రైస్తవ్యమైన, ప్రభువైనా ఇదంతా కూడా ఇది ప్రభువైన క్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. ఈ భూమి మీద ఆయనకు తలవాల్చుకోవడానికి స్థలమైనా లేదన్నాడు. అంతా మనుషులకే అప్పగించేశాడు, అంతా మనుషులకే ఇచ్చేశాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు కృతజ్ఞత అనేటువంటి దానిని ఎప్పుడైతే మీ హృదయాల్లో కలుగు చేసుకుంటూ ఉంటారో, రక్షణ అనేటువంటి జ్ఞానం మీ హృదయాల్లోకి జనిస్తూ ఉంటుంది, అది ప్రేరేపితం అవుతూ ఉంటుంది. ఆ రక్షణ అనేటువంటి జ్ఞానము ఎప్పుడైతే వచ్చిందో మనం చాలా ఆనందదాయకమైనటువంటి జీవితం భూమి మీద జీవిస్తాము, తర్వాత పరలోకం కూడా వెళతాం. పౌలు గారికి సొలొమోనుకి ఉన్నటువంటి
తేడా ఏమిటి అంటే, దేవుడు ఇద్దరికీ కనిపించాడు. పౌలుకి కనిపించాడు, సొలొమోనుకి కనిపించాడు. సొలొమోనుకి స్వప్నమందు దర్శనం ఇచ్చాడు. ఇచ్చి నీకేం కావాలో కోరుకో, నీకున్నటువంటి కృతజ్ఞత భావము లేక నీకు నా మీద ఉన్నటువంటి ఆ మమకారము, నన్ను కూర్చున్నటువంటి జ్ఞానము, నీకేం కావాలో కోరుకోమంటే నీ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానమే అడిగాడు. డబ్బు అడగలేదు, అధికారం అడగలేదు, సింహాసనాలు అడగలేదు, ప్రపంచాన్ని నాకు ఇచ్చేయమని అడగలేదు. మంచిదే, కానీ తను తాను రక్షించుకునే జ్ఞానాన్ని అడగలేకపోయాడు. తన ప్రజల్ని ఏలగలిగిన వాడైనప్పటికీ, తన ప్రజల్ని ఒక గొప్ప ఇశ్రాయేలు రాజ్యంగా ఏలగలిగినప్పటికీ తను తాను రక్షించుకునేటువంటి జ్ఞానం అతని దగ్గర లేకపోయింది. విగ్రహారాధకుడైపోయి బహుమంది భార్యలతో నానా విధమైనటువంటి విగ్రహారాధనలు చేసి దేవుని దృష్టికి దూరం అయిపోయాడు. మరి పౌలు తనకు కలిగినటువంటి ధర్మశాస్త్ర జ్ఞానమంతటిని పెంటగా ఎంచుకొని దేవుని రక్షణ జ్ఞానం అడుగుతున్నాడు, పునరుత్థాన జ్ఞానం అడుగుతున్నాడు. మన విశ్వాసంలో మనం వెతకవలసింది ఏమిటి అంటే, మనకు భౌతికమైనటువంటి లాభాలను ఇచ్చే వాటిని మనం వెతకకూడదు, అడగకూడదు. ఆత్మ సంబంధమైన వాటిని మనం అడిగినప్పుడు భౌతికమైన వాటిని ఆయన జత చేస్తాడు. అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన శక్తి గల దేవుడు ఏం చేస్తాడు? వదిలేశారు చివర. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు. సమస్తము అది క్రీస్తు యేసు మూలముగా కనుక అత్యధికముగా చేయగల దేవుడు. మన అడుగు వాటన్నిటికంటేను, మనం అడిగే వాటిలో మనకు న్యాయం ఉండాలి. మనకు ఉండేటువంటి స్వలాభాన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడు మన స్వలాభం గురించి మాట్లాడకూడదు. అప్పుడు దేవుడు మనకి జత చేస్తాడు. నువ్వు నీ వ్యవసాయం బాగుండాలని ప్రార్థన చేసినప్పుడు నీ గ్రామంలో ప్రజలందరూ బాగుండాలని ప్రార్థన చేయి. నీ పాడి నీకు లాభసాటిగా ఉండాలని అనుకున్నప్పుడు ఈ ప్రజలందరికీ ఆహారం దయచే నాయన, మంచినీళ్ళు దయచే, సకాలమైనటువంటి కాలంలో వర్షము దయచే. మనం ఎలా తయారయ్యామంటే, ఒకడు ఇల్లు కడుతూ ఉంటాడు, అయ్యా వర్షం కురువు నీకు తండ్రి అంటాడు. ఇంకొకడు పెళ్లి చేసుకుంటూ ఉంటాడు, నాయనా మరి రోజంతా వర్షం కురకండగా చెయ్యి అంటాడు. ఒకడు రైతు గట్టు మీద ఉండి, నాయనా వర్షం కురిపించని ప్రార్థన చేస్తుంటాడు. ఇప్పుడు ఎవరి ప్రార్థన వినాలి? మహాజ్ఞాని అయిన దేవుడు, ఆయనకి ఆటంకములు ఏవీ లేవు. తన స్వకాలమందు తాను ఎప్పుడు కురిపించాలో అప్పుడే కురిపిస్తూ ఉంటాడు, అప్పుడే అభివృద్ధిని ఇస్తూ ఉంటాడు, అప్పుడే దాన్ని నీకు అందజేస్తూ ఉంటాడు. మీరందరూ చాలా మంది వ్యవసాయదారులు అవ్వచ్చు. మీ వ్యవసాయాలు మీ గాదుల్లోకి వచ్చిన తర్వాతే కదా మీకు సంతోషము. లేదు అంటే లేదు. ఇప్పుడు ఈ కర్నూలు, పత్తికొండ ఆ ప్రాంతాల్లో టమాటాలు రోడ్ల మీద పోసేస్తారు. పొలాల్లోంచి కోసుకొచ్చి టన్నులు టమాటోలు రోడ్డు మీద పోసేస్తారు. ఎందుకు? వాళ్ళకి గిట్టుబాటు లేదు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? లేదు. వాళ్ళు ద వెరీ బిగినింగ్ ఈజ్ రాంగ్. అంటే ఏంటంటే వాళ్ళు విగ్రహార్పితం చేస్తూ ఉంటారు. ఆ విగ్రహార్పితం యొక్క ప్రభావమే వారు దాన్ని ప్రతిఫలాన్ని పొందలేకుండా పోతుంది. నువ్వు కోణి కొయ్యకు, నీ పొలానికి ప్రార్థన చేయి, దేవుడు నీకు వృద్ధిని ఇస్తాడు. నీవు ఇల్లు కట్టేటప్పుడు కొబ్బరికాయ కొట్టకు, ప్రార్థన చేయి. నీ కుమార్తెకు పెండ్లి ముహూర్తంకి వచ్చింది, దైవజనుడు పిలిపించుకుని ప్రార్థన చేయి.
అంతేగాని పసుపేసి రాటేసి ఆకుగట్టి ఇవన్నీ చేస్తున్నప్పుడు నువ్వు విగ్రహారాధనకు మీ పితరుల కాలానికి వెళ్ళిపోతున్నావు. కనుక నీకు ఇంక దీవెనలు అనేటువంటిది, దేవుని దీవెన ఉండదు. యెహోవాయే సాక్షిగా ఉండి వివాహం జరిగిస్తాడట క్రైస్తవులకు. మరి అలాంటి యెహోవా దేవుణ్ణి సాక్షిగా కాకుండా ఈ రాటలు, రప్పలు, కొబ్బరి చెట్లు, కొబ్బరాకులు, అరటి చెట్లు ఇవన్నీ తీసుకొచ్చి పెడితే దేవుడేమనుకుంటూ ఉంటాడు? సౌలు మోయాబీల్ని సంహరించి వచ్చేటప్పుడు తనకి కావలసిన కోడిదూడల్ని, గొర్రె పొట్టేల్ని తెచ్చేసుకున్నాడు. రాజుని తీసి తెచ్చుకున్నాడు. ఇవన్నీ ఎందుకని సమూయేలు అడుగుతాడు. అప్పుడు అంటాడు, మా దేవునికి బలి ఇవ్వడానికి తెచ్చానయ్యా అన్నాడు. అప్పుడు దేవుడికి వినపడతాయి ఈ మాటలు. సమూయేలు, ఆ లోయల్లో కేరింతలు కొడుతున్నటువంటి ఆ కోడిదూడలు, ఆ కొండ చర్యల్లో మేత మేస్తున్నటువంటి పొట్టేళ్ళు ఎవరివయ్యా ఇవి? ఈ సౌలు నా కోసము విగ్రహార్పితముతో కూడిన వాటిని, విగ్రహారాధికులు చేసేటువంటి వాటిని తీసుకొచ్చి నాకు అర్పిస్తాడా? నాన్ సెన్స్. తీసిపడేయండి రాజుగా. లేదు, ఇక రాజుగా ఉండే అర్హత పోయింది. మనం ఎప్పుడైనా సంభవిస్తుందేమో మన గృహాల్లో మన ఆచారాలు, క్రైస్తవ ఆచారం ఏమిటో మనం తెలుసుకోకుండా క్రైస్తవులం అవుతున్నామా? క్రైస్తవ జీవన విధానం ఏమిటో మనకు తెలియకుండానే మనం జీవిస్తున్నామా? క్రైస్తవులం అయ్యామనేటువంటి పేరుగా ఉండి మన కార్యక్రమాలన్నీ విగ్రహాల ఆరాధన సంబంధించినవే, ఈ లోక సంబంధమైనవే. ఎందుకంటే నేను ఒకప్పుడు ఒక హిందువుని, ఎన్నోసార్లు అన్నవరం కొండకెళ్ళి గూడు కొట్టించుకున్న వాడిని. వినాయక పూజలు చేశాను, తీర్థాలు చేశాను. ఈ అడవి రాజుల పండుగ వస్తే నన్ను బాలరాజుని చేసేవారు. ఇవన్నీ మళ్ళా జీవితంలో రిపీట్ అవ్వడానికి లేదు. ఎప్పుడైతే బాప్తిసం పొందేమో దే లాస్ట్ అండ్ గాన్, అవి వెళ్ళిపోయాయి. వాటి గురించి ఆలోచించే సమయమే లేదు. నేను బాప్తిసం పొంది 50 సంవత్సరాలు అవుతుందేమో. 1970 జనవరి 1వ తారీఖున పొందాను. మీరు అడగండి ఒక ప్రశ్న, మీరు ఎప్పుడైనా ఆదివారం ఆరాధన మానేశారా అండి? నువ్వు అడుగుతావా? నేను ఎప్పుడూ మానలేదు. ఎందుకు మానలేదు? మాంతే నా క్రైస్తవ జీవితాన్ని అమ్మేసుకున్నాను సాతానుడికి. కనుక ఈ రోజున ఈ నియమం కలిగి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు? నువ్వు ప్రతి ఆదివారము నీ దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెప్పాలి. చెప్తున్నావా? వారానికి 7 రోజులు నీకు ఇస్తున్నాడు. 8వ మొదటి రోజున నువ్వు వచ్చి సంఘంలో దేవునికి కృతజ్ఞత చెప్పాలి. చెప్తున్నావా? మా బంధువులు పెళ్ళి ఉందండి, ఈవేళ మా పొలంలో పని ఉందండి, లేదంటే కూలీ 600 అండి, ఏవేవో చెప్పుకొని ఆదివారం ఆరాధన మానేస్తున్నారు. ఆదివారం ఆరాధన మానేసిన వాళ్ళకి కృతజ్ఞతా భావం లేదనేది దేవునికి తెలుసు. కాబట్టి ఏమి విత్తుతావో అదే కోస్తావు. కనుక నిన్ను పరలోకానికి వచ్చేటువంటి అధికారం నీకు లేదు, అడిగే శక్తి నీకు లేదు. ఒక ఆదివారం ఆరాధన మానేసేసి మళ్ళా 2వ ఆదివారం వచ్చేసి గబగబా రొట్టె విరిచేసుకుంటున్నారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? మనకు ఎవరిస్తున్నారు ఈ అధికారం? నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎంత విశ్వాసంగా ఉన్నావు నువ్వు ఆ పని చేయడానికి? అబద్ధమాడి, దావీదు అంటాడు 121వ కీర్తనలో, అబద్ధమాడు నాలుక వాడి వేడి కలిగినటువంటి తంగేడు నిప్పులతో కూడిన బాణములు నీ మీద వేయును కదా. అంటే ఏంటంటున్నాడు? నిన్ను నరకంలో పడేస్తాడు కదా దేవుడు. అబద్ధాలు ఆడే నాలుక. కనుక అబద్ధాలు ఆడుకుంటున్నాము, ఆదివారం ఆరాధన మానేస్తున్నాము, దేవునికి మన కష్టార్జితంలో ఇవ్వవలసింది మానేస్తున్నాము, ఇంకా పరలోకం ఎక్కడుందని ఆశపడుతున్నాము. ఎప్పుడైనా ఆలోచించండి, నాకు పరలోకం ఎక్కడుంది అంటే మీరు యేసుక్రీస్తు ప్రభువులో బాప్తిసం పొందారు కనుక మీకు ఇచ్చేయాలి పరలోకం, లేదా నాకు ఇచ్చేయాలి పరలోకం. అదేనా?
మన దేవుడు అలాంటి వాడు కాదు, ప్రతిదీ లెక్కలు చూస్తాడు. ఈయన కోమటి కంటే గొప్ప పెద్ద కోమటి. కోమటోడు ప్రతిదీ లెక్క రాసుకుంటూ ఉంటాడట. భార్యకి ఎన్ని చీరలు కొన్నాడో కూడా రాసుకుంటూ ఉంటాడు. తెలుసా మీకు ఆ సంగతి? ఎందుకంటే మా నాన్నగారు రాసేవారు. కొడుక్కి ఎన్ని డబ్బులు ఇచ్చి చదివించాడో అన్ని లెక్క రాసేవాడు నాకు. ఇదిగారా నీకు సంవత్సరానికి ఇంత ఖర్చు పెడుతున్నాను, ఇన్ని సంవత్సరాలు ఇంత ఖర్చు పెట్టానని చెప్పేవాడు. కానీ మహాదేవుడు ఇంకా పెద్ద లెక్కగాడు. మీ లెక్కలన్నీ నా దగ్గర ఉన్నవి. ప్రతివాని లెక్కలను తేల్చుతాను నేను. కనుక మీరు ఆదివారం ఆరాధన చింత లేకుండా మానేస్తారు, భయం లేకుండా మానేస్తారు. వస్తారు, లేకపోతే లేదు. వచ్చే వరకు పాస్టర్ గారు ఏమనుకుంటారంటే ఇక్కడ వస్తారులే అనుకుంటారు. ఎంతమంది బాప్తిసం పొందారా అంటే 100 మంది పొందారండి. మరి ఎంతమంది వస్తున్నారంటే 30 మందే వస్తున్నారు. ఉన్న 70 మంది ఏమైపోయారు? ప్రభు అయిన క్రీస్తు యెరూషలేములో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు 10 మంది లెపర్సీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే, దావీదు కుమారుడా, మా మీద జాలి చూపించవా? మేము మా ఇంటికి పోయి మా పిల్లలను చూచినటువంటి రోజులు లేవు, మా భార్యలతో కాపురం చేసిన రోజులు లేవు, ఇంటిలో కూర్చొని భోజనం చేసినటువంటి విషయం లేదు, మేము ఈ కుష్టి రోగంతో బ్రతుకుతున్నామే, మమ్మల్ని కనికరించవా అని 2 చేతులు జోడించి ఆయన పాదముల పడినప్పుడు, మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కండి అన్నాడు. అయితే ఆ మాట చెప్పే ముందు మీ ప్రధాన యాజకుడి దగ్గరికి పోయి ఒకసారి మిమ్మల్ని మీరు చూపించుకోండి అన్నాడు. ఆ 10 మందిలో నుంచి ఒక్కడే తిరిగి వచ్చాడు. ఉన్న తమ్ముండుగారి సంగతి ఏమయ్యింది? ప్రభు అంటాడు, మిగిలిన వారు ఎక్కడ? ఇన్గ్రాటిట్యూడ్, కృతజ్ఞత లేనిటువంటి వాళ్ళు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతగాని ఇల్లు. ఎందుకు? ఆయన సొంతగాడి ఇంటికే వెళుతుంది గాడిద, ఎద్దు కూడాను. ఇంకో చోటకి వెళ్ళదు. ఒకవేళ ఎవడైనా తీసుకొని వెళ్ళిపోయినా అక్కడ ఉండదు. అది ఏదో సమయంలో తాడు తెంపుకొని పరిగెత్తుకొని వస్తుంది. మనుషులు ఇంత ప్రేమ చూపించి సిలువ మీద రక్తం కార్చి దెబ్బలు తిని మన పాపముల కొరకు ఆయన శిక్షింపబడితే మనం ఏమీ చేయలేకపోతున్నాం. మనం పారిపోతున్నాం, ఎక్కడెక్కడికో పారిపోతున్నాం. మనకు జ్ఞానం ఉండి, మాటలు వచ్చి, జీవితం ఉండి, రుచి చూచి యెహోవా ఉత్తముడని రుచి చూచిన నరుడు ధన్యుడని తెలిసి ఇన్ని చేసిన తరువాత కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండలేకపోయినటువంటి పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. మీరు అలాంటి వారు కాకూడదని నేను ఆశిస్తున్నాను. కారణం ఏమిటి అంటే, మీరు ఏ విశ్వాసము చొప్పున ప్రభు సువార్తను విని ఆ విశ్వాసములో మీరు నమ్మకంగా ఉంటూ బాప్తిసం పొంది మొదటి చేసినటువంటి ప్రార్థనను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమని ప్రార్థన చేసి ఉంటారో ఆ మొదటి రోజున. ఇప్పుడు అదే ప్రార్థన కంటే గొప్ప ప్రార్థన చేస్తావు, కానీ ఆ మొదటి రోజు ఉండేటువంటి విశ్వాసము ఇప్పుడు లేదు. ఆ మొదటి రోజు ఉండేటువంటి నమ్మకత్వం ఇప్పుడు లేదు. ఆ మొదటి రోజు ఉండేటువంటి పట్టుదల ఇప్పుడు లేదు. కారణం, సోమరులం అయిపోయాం, బద్ధకస్తులం అయిపోయాం. స్త్రీల బైబిల్ క్లాస్కి రారు, చర్చి యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే చెయ్యరు. ఎంత 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 చెప్పుకోవాలో క్రైస్తవుల గురించి. అందుకే ప్రభువు అంటున్నాడు లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనములో, నేను మరలా వచ్చినప్పుడు భూమి మీదను విశ్వాసమును, నీలో విశ్వాసము ఉంటే అది ప్రభువుకి కనబడుతుందా? నాలో విశ్వాసం ఉంటే నా ప్రభువు నన్ను చూడగలడా? ఆలోచించండి. క్రైస్తవ్యము కేవలము ఒక పేరు ధరించుకునేటువంటిది కాదు. క్రైస్తవ్యము అనేటువంటిది
నిత్య జీవము, పరలోకమునకు నడిపించేటువంటి మార్గము. అందుకే ప్రభు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడనో రాలేడు. ఒకవేళ ఏదో మార్గం గుండా వెళదాము అని ప్రయత్నిస్తే ఆ మార్గాలన్నీ దేవుడు మూసేశాడు. తన కుమారుని మార్గం ఒక్కటే తెరిచి ఉంచాడు. తన కుమారుని ద్వారా వచ్చే మార్గం ఒకటే తెరిచి ఉంచాడు. మిగిలిన మార్గాలు ఏవి ఆయన తెరచలేదు, అన్నీ మూసేశాడు. ప్రపంచ జనాభాలో భారతదేశం ఎంత ఉంటుంది? ప్రపంచ భూభాగంలో భారతదేశం ఎంత ఉంటుంది? ఇక్కడే ఉన్నాయి కులాల గోత్రాలను, దేవుడు గోత్రాలను. ప్రపంచం అంతా తిరిగి చూస్తే సత్య సువార్త బైబిల్ గ్రంథం కనిపిస్తుంది. కనుక దేవునికి కృతజ్ఞత కలిగి మనం ఉండడము అనేటువంటిది దేవుడు కోరుకునేటువంటిది మనం చూస్తాము. దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలాగుండాలి? మనము తినే ఆహారము కృతజ్ఞత కలిగి ఉండాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనములో యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనము, కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. అలాగునే 23వ వచనము, అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబిరేయ నుండి వేరే చిన్న దోణిలో వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం అదంతా వేరే విషయం. ఇక్కడ ప్రభువు ఏం చేస్తున్నాడంటే 4-5 దినాలు ఏకంగా బోధ చేశాడు. ప్రజలందరూ తదేకంగా విన్నారు. వాళ్ళని పంపించేయమని శిష్యులు అంటున్నారు. అయితే వాళ్ళకి ఏమైనా పెట్టి పంపించండి అని ప్రభు అంటున్నాడు. ఎంత జనాభాకి, సుమారు 4,000-5,000 జనాభాకి ఎక్కడి నుంచి భోజనము అప్పటికప్పుడు తీసుకొచ్చి పెడతారు? కాబట్టి ఎవరి వద్దైనను ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు వారు ఏమంటున్నారంటే, యేసు రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగూ చేపలను వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారును తృప్తిగా తిని తరువాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలను పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి వద్ద మిగిలిన 5 యవల రొట్టెలను ముక్కలు పోగు చేసి 12 గంపలను, 5 రొట్టెలు 2 చేపలు. అది దేవుని చేతికి వెళ్ళినప్పుడు అవి విశాలపరచబడ్డాయి. ఇక్కడ విశాలపరచబడ్డము అంటే దీవించబడ్డము, వృద్ధి కావడము. ఎప్పుడైతే దేవునికి నువ్వు ఇస్తున్నావో అది దాంట్లోనే వృద్ధి ఉంటుంది. ఏలియా గారి కాలంలో దేవుడు 3.5 సంవత్సరాల కరువు తీసుకొచ్చాడు. ఏలియాను భోజనం ఎలాగా అని ఆలోచించుకుంటున్నాడు ఏలియా. ఈ 3.5 సంవత్సరాలు కరువు అంటూ వచ్చింది, మరి నాకు భోజనము రొట్టె ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు హృదయములు ఎరిగిన వాడు కనుక నువ్వు అంటున్నాడు, అక్కడికి పో, సారేపతి అనేటువంటి ఒక విధవరాలు నీ కోసం కనిపెడుతుంది అన్నట్టు. ఆమె పొలలు ఏరుకుంటుంది. తనకు మిగిలినటువంటి కొంచెము పిండి, కొంచెము నూనె, ఆ పూటకి రొట్టె కాల్చుకొని తాను తన మనవడు తిని చచ్చిపోదామని ప్లాన్తో చేసుకుంటుంది. ఇప్పుడు ఆ విధవరాల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె యూదురాలా, క్రైస్తవురాలా మనకు తెలియదు. ఒక పేద విధవరాలు, తన దగ్గర ఇంకేమీ లేదు.
సిద్ధిలో కొంచెము నూనె, కుండలో కొంచెము పిండే. అప్పుడు ఏలియా వెళ్ళి అంటాడు, నువ్వు ముందుగా వచ్చి నాకు ఆకలి వేస్తుంది, నువ్వు ముందు రొట్టె కాల్చి పట్టురా అంటాడు. వరి నాయన, నా దగ్గర ఉన్నది కొంచెమే ఉంది, అది నాకు నా మనవడికే సరిపోతుంది, నీకు చాలుతాయా అంటుంది. నువ్వు ముందు వెళ్ళి తీసుకురా అన్నాడు. సరే, ఈ ముసలోడే వదిలేలా లేడు, పోలే తినకంటేనే చచ్చిపోదాము అని చెప్పి రొట్టె కాల్చుకొని వచ్చింది. వస్తే ఈయన తిన్నాడు. ఇప్పుడు పోయి నీకు నీ మనవడికి రొట్టె కాల్చుకో అంటున్నాడు. కుండలో ఏమీ లేదురా బాబు, అంతా ఊర్చేసే నీకు కాల్చి పట్టుకొచ్చాను. నువ్వు పో తల్లి, నువ్వు పోయి చూడు. అలాగా 3.5 సంవత్సరాలు ఆ కుండలో పిండి తరగలేదు, సిద్ధిలో నూనె ఆహారం లేదు. ఇంకా ఏం కావాలి? నీ దేవుడు నీకేం చేయాలని అనుకుంటున్నావు? మీ దేవుడు, మీరు విశ్వసించినటువంటి దేవుడు ఎంతటి ఘనకార్యము చేయగలడో అది నీకు ఇంకా రుజువు కావటం లేదా? అది నీకు విశ్వాసము కలగటం లేదా? ఆ విశ్వాసంలో నువ్వు బలపడటం లేదా? ఆ విశ్వాసం ద్వారా నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నావా? ప్రతి ఆదివారము ఆయన సన్నిధిలో గడపడము ఎంత గొప్ప విషయమో నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఇటు జీవము కలిగినటువంటి యెహోవా సన్నిధిని మా కాళ్ళు నీ ప్రార్థన చేసుకునే భాగ్యము ఎంతమందికి దొరుకుతుంది? మీ గ్రామానికి దొరికింది, మీకు దొరికింది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎప్పుడు ఆరాధన మానకండి. ఆరాధన మానేసే వాళ్ళందరూ దొంగలు. అంటే మీరు మానేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని దొంగలు అంటున్నాను కాదు, అసలు స్వభావం అది అన్నమాట. దొంగలు, అబద్ధికులు, మోసగాళ్ళు, కృతజ్ఞత లేని వాళ్ళు, ఆరాధన మానేసేవాళ్ళు. ఒకవేళ నేను మానేసాను అనుకోండి, నేను కృతజ్ఞతాహీనుణ్ణే. ఇందులో ఏమీ తేడా లేదు. కనుక ఈ సంవత్సరాలన్నిటినీ నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రతి ఆదివారము నేను ప్రార్థన, ఆరాధనకు మానను. నాకు ఇంకొక ఆదివారం ఆరాధన నా జీవితంలో ఇచ్చాడు ఇంత వయసు తర్వాత. అలాగ రెట్టింపు చేసుకుంటూ వెళుతున్నాడు. దానికే నేను కృతజ్ఞుణ్ణి. అందుకొరకు మీరు మీ పంటలు, మీ పిల్లలు, మీ పాడి అవి అభివృద్ధి చెందాలి. మీ చేతుల కష్టార్జితము దీవించబడాలి అంటే మీరు ఆలోచన చేయండి. మీ దేవుడు శక్తిహీనుడా? మీ దేవుడు వాటన్నిటినీ దీవించలేడా? వాటన్నిటినీ బలపరచలేడా? నీకు ఆరోగ్యం ఇవ్వలేడా? ఆలోచన చేయండి. ఎంతో మంది ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొందిన వారిని చూస్తున్నాం. ఇశ్రాయేలుకు యెహోవా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? కనాను దేశానికి తీసుకొని వచ్చి చెప్పింది ఏమిటో? మీరు నా ఆజ్ఞలు గైకొని ఈ దేశమందు, ఈ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఈ ఇశ్రాయేలు దేశమందు మీరు ఎన్నడూ రోగమునైనను, తలనొప్పినైనను, కడుపు నొప్పైనను ఎరగకుండగా మిమ్మలను కాపాడుతాను. నేను మీ పంటలను తినివేయకుండగా మీ పురుగులకు నేను ఆజ్ఞాపిస్తాను. ఎప్పుడైతే మీరు తిరుగుబాటుతనం చేస్తారో, కృతజ్ఞత లేకుండా జీవిస్తారో, అప్పుడే మీకు అన్ని రోగాలు, ఐగుప్తు వాళ్ళకి ఇచ్చిన రోగాలన్నింటినీ మీకు ఇస్తానన్నాడు. ఈ రోజున మనం విగ్రహారాధన వలన, కృతజ్ఞత లేకపోవడం వలన, మన అవిధేయత వలన, దేవుని సన్నిధిని రాకపోవడం వలన మనం వ్యాధిగ్రస్తులం అవుతున్నాము. ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం. అయితే దేవునికి ఇది న్యాయమైన ఇలాగ చేయడము. కనుక ఆయన ఏమంటున్నాడంటే, ఆయన దీర్ఘశాంతము మనల్ని ఆయన వైపుకు త్రిప్పుకోవాలని, ఆయన దగ్గరకు తెచ్చుకోవాలని కనిపెడుతున్నాడట. ఇలాగైనా వస్తారు, ఇలాగైనా వస్తారు. ఇశ్రాయేల్ని అన్ని కష్టాలు పెట్టాడు. ఎందుకు అంటే వాళ్ళు ఏదో మారు మనసు పొంది మళ్ళా ప్రభు వైపు తిరుగుతారనే. అంతేగాని వాళ్ళు నశించిపోవాలనే ఆశ కలిగి కాదు. మనం నశించిపోవాలని దేవుడు ఇష్టపడాడట. మనల్ని దీవించాలనే చూస్తూ ఉంటాడు. కనుక మీరు, మీ బిడ్డలు, మీ వ్యవసాయము, మీ పాడి, మీ ఆరోగ్యము, మీ ధనఘనతలు, కీర్తి, కేడము ఇవన్నీ దేవుడిస్తాడు.
ఆయన యందు మీరు విశ్వాసం కలిగి నమ్మకంగా కృతజ్ఞతాభావం కలిగి జీవించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎప్పుడు విడువడు, ఎడబాయడు. అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయగల దేవుడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరికను. అడుగు ప్రతి వానికిని ఇస్తాను, తట్టుడి మీకు తీయబడు. ఇంకొక మాట అంటాడు, మీరు అడుగక మునిపే మీకేమి అవసరమో నాకు తెలుసు. ప్రభు అయిన క్రీస్తు స్వయంగా తన నోటితో చెప్పినటువంటి మాటలు ఆయన తండ్రిని గూర్చి. తండ్రి ఎలాంటి వాడు? మీరు అడగద్దు, మీరు ప్రార్థన చేయండి చాలు. మీకేం అవసరమో ఆయనకు తెలుసు, ఆయన మీకు ఇస్తాడు. కనుక మీ విశ్వాసము ద్వారా, ఆయన విశ్వాసము, ఆయన యందు ఉండేటువంటి బలమైన విశ్వాసం ద్వారా మీరు ఏం అడుగుతారో మీరు అడగండి. అవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆయన రక్షణను ఇస్తాడు, పరలోకం ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇవన్నీ కూడా మనకు దేవుడు ఇవ్వాలనే మనల్ని ప్రేమించే క్రీస్తు ప్రభు యొక్క సువార్తను మన దగ్గరికి తీసుకుని వచ్చి మనకి ఎలాగున ఆయన ప్రకటన చేస్తూ, ఎన్నో సువార్త ప్రకటించు వారు పాదాలు ఎంతో సుందరములైనవి అని చెప్పి వాళ్ళకి తిన్నాక తిండి లేకుండా ఎన్నో కష్టాలు పెట్టాడు. ఎందుకంటే అందులో నుంచి అమృత భాండము బయటకు వస్తుందని. రాక్షసులను దేవతలను అమృత భాండాన్ని చిలుకుతున్నారు, అందులోంచి ఏమొస్తుంది అని. పాముకి సరదా తీరిపోయింది, ఎందుకంటే మరి పామునే కదా వాళ్ళు చుట్టుకొని తిప్పుతున్నారు, దీనికి సరదా తీరిపోయింది. అలాగున మా లోకంలో ఉండేటువంటి మనుషులను రక్షించాలని దేవుడు ఆలోచన చేసినప్పుడు ఎవరిని బాధ పెడుతున్నాడు అంటే ప్రవక్తలను, అపోస్తులను, సువార్తికులను బాధ పెడుతున్నాడు. బాధ పెడుతూ ఏమంటున్నాడంటే ఇది నాకు న్యాయమే, ఎందుకంటే మీ అందరి కొరకు నా కుమారుడైనటువంటి ప్రభు చనిపోలేదా? మీరు మీ సొంత ప్రజల కొరకు శ్రమ పడరా? ఇదే దేవుడు అడిగేటువంటి సమాధానం. మిమ్మల్ని అందరినీ దేవుడు ఈ రాత్రి సమయంలో దీవించాలని, మహోన్నతుడు మీకు అందరికీ దీవెనలు ఇచ్చి మీ కుటుంబాలని క్షేమంగా దాచాలని, కరోనా నుండి, ఈ లోక సంబంధమైన జీవితాల నుండి మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటూ మీ అందరికీ నా వందనాలు.